హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు మనం పచ్చి కారంతో రెసిపీ చూద్దామండి. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా గనక కారంతో చేసుకుని తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి. దీన్ని మనం అన్నంలోకే కాదు, ఇడ్లీ, దోశ దానిలోకి కూడా ఈ కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. పొయ్యి మీద ఒక చిన్న పాన్ను పెట్టుకొని ఒక పావు స్పూను ధనియాలను వేసుకొని కొంచెం వేయించుకోండి. అలానే పావు స్పూను జీలకర్రను కూడా వేసుకొని ఇవి రెండు దోరగా వేగినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోల్ని తీసుకోండి. మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీ జార్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోట్లో మనం వేయించుకొని పెట్టుకున్న ధనియాలు, జీలకర్రను వేసుకొని కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. నూరుకోండి ఈ విధంగా. ఇదిగోండి ఇలా నూరుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మీడియం సైజు వెల్లుల్లిపాయలను ఒక 2 వేసుకోండి. అలానే కొంచెం ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు వీటిని కూడా దంచుకోవాలి. ఇదిగోండి మనకి ఈ విధంగా దంచుకున్నాక ఇప్పుడు దీనిలో కొంచెం కారంని కూడా వేసుకోండి. ఇలా కారంని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకోండి. అప్పుడు మనకి అన్నీ కలుస్తాయి. వెల్లుల్లి అలాగే ధనియాలు, జీలకర్ర పొడి మొత్తం కలిసిపోతాయి. ఇప్పుడు దీనిలో కొంచెం నూనె వేసుకోండి. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం నూనె వేసుకోవటం వల్ల మనకి ఇది చక్కగా ముద్దలాగా వస్తుంది, పొడి పొడిలుగా లేకుండా. ఇదిగోండి నూనె కూడా వేసుకున్నాక దంచుకున్నాను కదా. ఇప్పుడు చూడండి మనకి ఇది చక్కగా ఈ విధంగా ముద్దలాగా వస్తుంది. అంతే అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నం పెట్టుకొని ఈ కారపొడిని వేసుకొని అలానే కొంచెం నెయ్యి వేసుకోండి. లేదు అంటే వెన్నపూస వేసుకున్న చాలా బాగుంటుందండి. నెయ్యి కానీ వెన్నపూస కానీ వేసుకొని దీన్ని బాగా కలుపుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది. దీని కిందకి అసలు ఏ కూరలు కూడా సరిపోవండి. నోటికి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరు కూడా పచ్చికారంతో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.